దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడు? 6 లక్షల మందికి నేను నిన్ను నాయకునిగా నేను నిన్ను పంపిస్తున్నాను అని చెప్పినప్పుడు మోషే సమాధానం ఏమిచ్చాడంటే, ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకు ఎంతటి వాడని అని దేవునితో అనగా 11వ వచనం. నేను ఎంతటి వాడను? మనుషులు ఎలా చూస్తారంటే, బ్రదర్ ఏంటి మీరు ఎంతటి వారు, నీకేముంది పలుకుబడి, నీ ఆస్తి ఎంత? మనుషులు చూసేది ఏంటి? సొంత మిల్లేనా? వెనకాల ప్రాపర్టీస్ చూస్తారు. సొంత మిల్లేనా? లేకపోతే ఏం చదువుకున్నారు బ్రదర్, ఎంత ఉందో ఆస్తి, నీ పలుకుబడి ఎంత, ఇదన్నీ చూస్తారు మనుషులు. దేవుడు కోరుకున్నటువంటి వ్యక్తులను లోకములో ఘనులను దేవుడు ఏర్పరచుకొనలేదంట. నేను ఇంతమందికి సేవ చేయటానికి నేను ఎంతటి వాడను, నా ఫ్యామిలీ ఏ పాటిది. దావీదు కూడా ఇదే ఆలోచన కలిగి దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాడు. రాజా, దేవా, నన్ను నా కుటుంబమును జ్ఞాపకము చేసుకున్నటకు నేను ఏ పాటి వాడను? గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి నన్ను తీసి నువ్వు ఇశ్రాయేలు దేశము మీద రాజుగా చేశావు. ఏ క్వాలిటీస్ ఉన్నాయి, ఏ అర్హతలు ఉన్నాయి? మోషే గొర్రెల కాపరి, దావీదు గొర్రెల కాపరి. లోకములో ఒక మాట మీరు విని ఉంటారు, చదువుకున్నోడు కంటే అంటారా, చదువుకున్న వాళ్ళ కంటే చాకలోళ్ళు మేలు అని అంతకుముందు పాత సామెత. అంటే నేను ఆ లోకములో మనం వింటున్నటువంటి మాటలను గురించి జ్ఞాపకం చేస్తున్నాను. అంటే చాకలి వాళ్ళు తక్కువ ఎక్కువ అని కాదు. తర్వాత ఇంకా వీడికి ఏమి తెలియదండి నిజంగా, ఎర్రిగొల్లోడు ఏమంటారండి, పల్లెల్లో విన్న మాట. ఆ గొర్రెలు కాసుకునేవాడు. గొర్రెలు కాసుకుండే ఆ వారికి అంత పరిజ్ఞానం, అంత జ్ఞానము ఉండదని లోకం. మొన్న ఒక ఆయన ఐపీఎస్కు సెలెక్ట్ అయ్యాడు. ఆయన ఒక జిల్లాకు పోలీస్ అధికారిగా ఉన్నాడు. ఆయన పేరు నాకు గుర్తులేదు. గొర్రెల కాపరి, చదువుకున్నాడు, ఉద్యోగంకు అప్లై చేస్తే రాలేదు, ఇంటికి వెళ్ళాడంట. సరే ఖాళీగా ఎందుకు ఉండాలని ఇంట్లో వాళ్ళ నాన్న పశువులుంటే పశువులు మేపుకుంటా అడవిలో ఆ ఒక చెట్టు కింద కూర్చొని బుక్ చదువుతూ ఉండేవాడు. ఐపీఎస్ ఎగ్జామ్ రాశాడు, పాస్ అయ్యాడు. ఇంటర్వ్యూకి పోయారు. ఇంటర్వ్యూకి పోతే సెలెక్ట్ అయ్యాడు. పర్సనల్ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యాడు. నువ్వేం చేస్తున్నావు అని అంటే, అప్లై చేశాను సార్, పలానా ఉద్యోగం కోన అన్నీ అప్లై చేశాను, ఏం రాలేదు. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ నువ్వు ఏం చేస్తున్నావు అని అంటే, నేను గొర్రెలు తీసుకొని గొర్రెలు కాసుకుంటున్నాను. ఐపీఎస్ అండి, ఎస్పీ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఒక జిల్లాకు పోలీస్ అధికారి ఎవరు చూసినా కూడా సెల్యూట్ చేయాలి. ఏం చేస్తున్నావు అంటే, నేను పలానా. ఓకే, ఆ ఇంటర్వ్యూలో యు ఆర్ సెలెక్టెడ్, ఐపీఎస్కు నువ్వు సెలెక్ట్ అయ్యావు అన్నారు. ఊర్లోకి వచ్చాడు. ఊర్లో వాళ్ళంతా సంబరాలు చేసుకుంటున్నారు. మావాడు, మా గొల్లోడు, మా ఊరి పెద్ద ఘనత లేదు, ఓట్లేసి గెలిపించినోడు కాదు, ఎక్కడో అడవిలో ఆయన పరిచయం. ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యే వరకు ఆయన ఎవరికి తెలియదు. ఎప్పుడైతే అతను సెలెక్ట్ కాబడ్డాడో మీడియాలోకి వచ్చేసాడు, అందరి దృష్టి ఆకర్షించగలడు. మోషే ఒక మూలన ఎక్కడో గొర్రెలు కాసుకుంటూ ఉండేవాడు. భూమిని ఆకాశమును సృష్టించినటువంటి దేవుడు భూమి మీదికి దిగి వచ్చి తిని అన్నాడు కదా అక్కడ. నేను వచ్చినటువంటి ఉద్దేశం ఏమిటనంటే, బాధలో ఉన్నటువంటి వారిని, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని, ఆ యొక్క బానిసత్వంలో ఉన్నటువంటి వారిని విడిపించటానికి నేను వచ్చాను అని అంటే, మంచిది నాయనా, నువ్వు వచ్చావు, నువ్వు అనుకుంటే ఏమైనా చేయగలవు. కానీ దేవుడు పోవడం లేదు వాళ్ళ దగ్గరికి.
ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలను విడిపించటానికి ఎవరిని పంపిస్తానని వచ్చాడు? మోషే, నిన్ను పంపించటానికి నేను వచ్చాను అని అంటే అప్పుడు మోషే, నేనేంటి, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇంకొక విషయం తెలియదు ప్రభువా నీకు, నాకు కొంచెం నత్తి ఉంది, తత్త అని మాట్లాడతా, నోటి మాంద్యము కలిగిన వాడను, నాకంటే మా అన్న బాగా మాట్లాడతాడు, కాబట్టి ఒకవేళ పంపదలిచినట్లయితే, పంపడం మంచిదే, ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలకు సహాయం అందాలి, వాళ్ళకు విడుదల కలగజేయాలి, వాళ్ళ బానిసత్వంలో నుంచి బయటికి రావాలి. చాలా ఇబ్బంది పెడుతున్నారు, కాలు కిందేసి రాకినట్టుగా చేస్తున్నారు. నీ దిక్కున్నోళ్ళకు చెప్పుకోపోండి అని అన్నప్పుడు వాళ్ళకు దిక్కు మొక్కు లేక ఏడవడం తప్ప ఇంకా ఏమీ చేతగా అనేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఎవరో ఒకరు పంపిస్తే మంచిదే, కానీ నన్ను మాత్రము నాకంత యోగ్యత లేదు, నాకంత కెపాసిటీ లేదు, అంత శక్తి లేదు ప్రభువా, నేను నోటి మాంద్యము కలిగినటువంటి వాడను. చూడండి 4వ అధ్యాయము, నిర్గమకాండము 4వ అధ్యాయము 10వ వచనంలో ఈ మాట ఉంది. అప్పుడు మోషే, ఇంతకు మునుపైనను మాటలాడినప్పటి నుండి అయినను మాట నేర్పరిని కాను. నేర్పరిని కండబలం అన్నా ఉండాలా, మాట బలం అన్నా ఉండాలండి. ఈ రెండు లేకపోతే ఈ లోకంలో బ్రతకటము కష్టం. వాని దగ్గర పోతే తంతాడరా, వాని దగ్గర ఏముంది? కండబలం ఉంది. ఇదిగో వీని దగ్గరికి పోతే అమ్మో వాడు తన్నడు, కానీ వాని మాటలతోనే చంపేస్తాడు రా. కొంతమంది బాగా హైట్ వెయిట్ పెద్దగా ఇట్లేం ఉండరు, చిన్నగా ఉంటారు, వాళ్ళు పెద్ద నాయకులు అయిపోయి ఉంటారు. మాటకున్నటువంటి శక్తి బలము కదా చాలా ఉంటుంది. కానీ దేవుని వాక్యములో మోషే అంటున్నాడు, నేను నోటి మాంద్యము కలిగినటువంటి వాడను, నేను మాట నేర్పరిని కాదు. దేవుని సేవలో ఈరోజు నిన్ను పిలుస్తున్నప్పుడు కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమందిగా ఉన్నారు. కోతకు పనివారిని పంపించమని తండ్రిని వేడుకోమంటున్నాడు. ఆ వేడుకునే సమయంలో దేవుడు నిన్ను దర్శించి, మీ పేరు బ్రదర్? సత్యరాజు బ్రదర్, మోషేలాగా మిమ్మల్ని కోరుకుంటున్నాడు. మీరు రాజు దగ్గరికి వెళ్ళాలా, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాలి, ఈ కాలనీలో ఉన్న వాళ్ళందరి రక్షణ, వారి రక్షణ బాధ్యత నేను మీకు అప్పగిస్తున్నాను, అందుకోసమే నేను ఇక్కడ దిగి వచ్చి ఉన్నాను అని దేవుడు మీతో అంటే, ఫస్ట్ మీకు గుర్తొచ్చేది మీ ఏం జాబ్ చేస్తున్నారు, ఏం ప్రొఫెషన్ ఉంది, మీ ఇన్కమ్ ఎంత, మీ చదువు ఎంత. ఇంకా మన ఇండియాలో అయితే కులము, మతము, ప్రాంతము కదా, ఇవన్నీ గుర్తుకొస్తాయి. మోషే కూడా అలాగే, నాకంటే మా అన్న బాగా మాట్లాడతాడు. దేవునికి తెలియదా అండి వాళ్ళ అన్న బాగా మాట్లాడతాడని? తెలుసు. అందుకు అప్పుడు దేవుడు మోషేతో అన్నాడు, మోషే నీకంటే మీ అన్న బాగా మాట్లాడతాడు, మాటకారని కూడా తెలుసు. కొంతమంది మాటకారులు ఏం చేస్తారంటే, బమ్మిని నంది, నందిని పంది, పందిని నందిని చేస్తారంటారు చూడండి. అరచేతిలో ఏం చూపిస్తారట, స్వర్గం అంటే ఎట్లుంటుందని అంటే అరచేతిలో చూపిస్తారంట. అట్లా ఈ రియల్ ఎస్టేట్లో కూడా మాటలు బాగా మాట్లాడేటోళ్ళు అయితేనే సేల్స్. ఒక రియల్ ఎస్టేటే కాదు, సేల్స్ డిపార్ట్మెంట్లో ఏముండాలండి? మాటతనం ఉండాలి. మాటతనం లేకుండా మామూలుగా ఇట్లా నిలబడి వాటర్ బాటిల్ అండి కొనుక్కుంటారా, కొనుక్కోరా, ఓకే అంటే రోజంతటికి ఒక బాటిల్ అని నమ్మగలడా? అమ్మలేడు. సేల్స్ మ్యాన్కు క్వాలిటీ ఏంటంటే
మాట ఉండాలి. ఇదిగోండి ఇక్కడ ప్లాట్ ఉంది, ఇటుపక్క ఎయిర్పోర్ట్ వస్తుంది, ఇటుపక్క బస్ స్టాండ్ వస్తుంది. సముద్రం లేకపోయినా కూడా రేపో మాపు సముద్రం కూడా రావచ్చు అండి, చెప్పలేం. హైదరాబాద్కి సముద్రం ఎట్టొస్తుందండి అని అంటే ఇప్పట్లో చంద్రమండలంలోనే ప్లాట్లు వేసి అమ్ముతున్నారండి. ఎవరైనా అనుకున్నారా చంద్రమండలంలో ప్లాట్లు అమ్ముతారని? ఇప్పుడు ప్లాట్లు వేసి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయినాయంట. చంద్రమండలంలో ప్లాట్లు రిజర్వేషన్ చేసుకుంటున్నారంట. సముద్రం ఇక్కడ రావడం ఏం పెద్ద ఆశ్చర్యం అండి అని అంటే, అవును కదా, అది మాట శక్తి. అట్లాంటి వాళ్ళని పంపిస్తే ఏమండి ఏదైనా జయించుకొని రాగలరు. కాబట్టి నన్ను పంపించేది ఫరో దగ్గర ముందర నిలబడాలంటేనే కాళ్ళు గడగడ వణుకుతుంటాయి. రాజు అంత మోస్ట్ పవర్ఫుల్ కింగ్, ఆయన దగ్గరికి వెళ్ళి మా దేవుడు చెప్పాడు మా వాళ్ళందరినీ విడుదల చేయాలంట అంటే ఎట్లుంటుందమ్మా పరిస్థితి? ఇట్లాగే అనుకుందాం. ఫరో దగ్గరికి వెళ్ళి మా వాళ్ళని ఎందుకు పెట్టుకున్నావు, సపరేట్ చేయి. ఈ తెలంగాణ ఉద్యమము రాక మునుపు మా సపరేట్ తెలంగాణ మాకు కావాలని ఉద్యమం చేస్తే అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం చేశారండి? లాఠీ చార్జ్ చేశారు, కొంతమంది మీద కేసులు పెట్టారు, కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమంది తుపాకీ గుండ్లకు బలయ్యారు. ఏమని అడిగినందుకు? మా రాష్ట్రం మాకు కావాలి అని అడిగినందుకు. ఇది కూడా అంత ప్రమాదమే కదా. ఒక రాజు దగ్గరికి పోయి మా వాళ్ళందరినీ విడిపించి మీరు మా వాళ్ళని చాలా కష్టపెడుతున్నారు కాబట్టి విడుదల చేయడానికి మా దేవుడు నన్ను పంపించాడు అని అంటే రాజు పంపుతాడా? ఆయన ఎవరు? నువ్వు ఏంటి ప్రూఫ్? యెహోవా ఎవడు? నాకు తెలియదే. యెహోవా మాట వినడానికి ఆయన ఎవరు? 5వ అధ్యాయము 2వ వచనం చూడండి. నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? కొత్త పేరు ఉంటున్నాను. ఎవడు యెహోవా? ఎవడు యేసు? ఏం మాట్లాడుతున్నావు? నేను ఆ మాటే వినలేదు. వేరే పేర్లు చెప్పు, వేరే నామం చెప్పు, నేను విన్నా. ఎవడో ముక్కు ముఖం తెలియనటువంటి వాడొచ్చి నీతో మాట్లాడితే నువ్వు వచ్చి నాకు చెప్పడము, నేనొచ్చి మీరు వెళ్ళండి అని అనడము, ఇది సాధ్యమా? యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయను అనెను. ఐ డోంట్ అలౌ. మోషే పోయాడు రాజు దగ్గర నిలబడి, మా వాళ్ళని పంపించండి అని అంటే, నాకు తెలియదు, యెహోవా తెలియదు, నువ్వు తెలియదు, ఎవరు తెలియదు, గెట్ అవుట్ అన్నారు. మళ్ళా ప్రభు దగ్గర తెలియదు అన్నాడు. ఇదిగో ప్రభువా అని అంటే, పంపినవాడు నమ్మదగినవాడు, 10 తెగుళ్ళ చేత ఐగుప్తులో ఉన్నటువంటి వారందరినీ బాధించి రాత్రికి రాత్రి ఇశ్రాయేలీయులను ఆ ఇనుప కొలిమిలో నుండి విడిపించాడు. ప్రయాణమై వెళ్ళారు. బానిసలుగా ఉన్నటువంటి వీరు, దరిద్రతలో ఉన్నటువంటి వీరు రిచ్నెస్, ఒక మంచి బంగారు నగలు వెండితో వాళ్ళ మీద ఉన్నటువంటి దోచుకొని ఇశ్రాయేలులను రాత్రికి విడిపించాడు. ఈ మోషే కలగని ఉంటాడా అండి? ఇంత పని చేస్తాడా? అందుకే దేవుడు అన్నాడు మోషేను పంపించేటప్పుడే, నేనెంతటి వాడను, నేను ఏ పాటి వాడను అని అన్నప్పుడు, మోషే సత్యరాజ్ బ్రదర్ నువ్వు చిన్నోడివే,
నువ్వు బలహీనుడివే, కానీ నీ వెనక నేనున్నా. ఏం చూసుకొని రావానికి అంత గర్వము? వెనకల ఎమ్మెల్యే సాబు ఉన్నాడు, వెనకల ముఖ్యమంత్రి సాబు ఉన్నాడు, వెనకల వానికి పలుకుబడి ఉంది, వెనకల బడాబడా బాబుల హస్తాలు ఆయనకున్నాయి. అందుకే వీడు చూడ్డానికేమో సన్నగా బక్కగా పొట్టిగా ఇలాగా ఉన్నా వాణ్ణి చెనికితే వాణ్ణి పట్టుకుంటే వాళ్ళంతా కదులుతారు, తీగలాగితే డొంక కదులుతుందంట. ఆ సంగతి తెలిసి అను ముట్టుకోరు. కాబట్టి దేవుడు అన్నాడు, నిన్ను ముట్టుకుంటే నన్ను ముట్టుకున్నట్టు. నీ జెడ్ సెక్యూరిటీ నేను, నీ మీద ఈగ వాలకుండా చూసుకునే పరిస్థితి నాది. ఓల్డ్ టెస్టిమెంట్లో పాత నిబంధనలో దేవుడు పంపించినటువంటి వ్యక్తులకు ప్రొటెక్షన్ ఎవరిస్తారు అని అంటే ఆయనే. ఈరోజు ప్రభువు చేత పిలువబడినటువంటి నీవు నేను, మనకు ప్రొటెక్షన్ ఎవరండి? ప్రభు. ఇదిగో నీకు నేను తోడుగా ఉన్నాను. చదవండి ఆ మాట. నిర్గమకాండము 3వ అధ్యాయము 12వ వచనం. నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును. నేను నిన్ను పంపితిని అనుటకు ఇది నీకు సూచన. తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవునిని సేవించెదరు అనెను. మోషేని దేవుడు ఆ ప్రజల దగ్గరికి పంపిస్తున్నప్పుడు, ఇదిగో నీ వెనక నేనున్నాను, నీతో నేనున్నాను, నీకు ఈ బలమును ఈ శక్తిని నేను నీకు ఇస్తున్నాను. దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క విశ్వాసములో, దేవుని కార్యాలు ఎప్పుడు కూడా ఎవరిని పిలుస్తాడు, గొప్ప కార్యాలు చేయటానికి ఎవరిని పిలుస్తాడు అని అంటే లోకములో బలహీనులైనటువంటి వారిని. దేవుడు మోషేని పిలిచినప్పుడు నేను ఏ పాటి వాడను, నేను ఎంతటి వాడను అన్నాడు కదమ్మా. ఇప్పుడు వాక్యం చదువుకున్నాం. దావీదుని పిలిచినప్పుడు ఆయన కూడా అన్నాడు, పోయిన వారమే కదా మనం వాక్యం చూసుకున్నాం, అన్నలకు ఆ జున్నుగడ్డలు ఆ సద్ది భోజనం ఇచ్చిరమ్మని దావీదును అన్నల క్షేమ సమాచారము కనుక్కొని రావడానికని పంపిస్తే అక్కడ యుద్ధం జరుగుతున్నట్టుగా గమనించి గొల్యాతును చంపుతాను అని దావీదు వెళ్ళాడా? క్షేమ సమాచారము తెలుసుకొని రావటాని కొరకు దావీదు బయలుదేరి వెళ్ళాడు. ఏమయ్యాడు? దావీదును దేవుడు రాజు చేశాడు. ఇదంతా కూడా ఒక కళ మాదిరిగా ఉంటుంది కదా. మోషే కూడా ఆ హోరేబు కొండ మీద ఉంటున్నప్పుడు, ఇదిగో ఐగుప్తులో ఉన్నటువంటి నా ప్రజలను విడిపించటానికి నేను దిగి వచ్చి ఉన్నాను, నేను నిన్ను పంపిస్తున్నాను, నేను నిన్ను కోరుకున్నాను, కాబట్టి నువ్వు వెళ్ళి ఫరో దగ్గర నిలబడి నా ప్రజలను పంపించమని నువ్వు అతనితో మాట్లాడు అని మోషేతో చెప్పినప్పుడు మోషే అన్నాడు, నేను ఏ పాటి వాడను. అప్పుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పంపించేవాడను నేను. ఇప్పుడు కోర్టు నుంచి ఏదైనా నోటీస్ వచ్చిందనుకోండి, కోర్టు నుంచి జడ్జి వచ్చి నీకు నోటీస్ ఇస్తారా? ఒక పోస్ట్ మ్యాన్ వచ్చి ఇస్తాడండి. అది చూసిన తర్వాత చించవతలు పడేశారనుకోండి, ఎవరిని అవమానపరిచినట్టు? ఆ న్యాయాధిపతిని, జడ్జిని అవమానపరిచినట్టు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇదిగో నేను నిన్ను పంపిస్తున్నాను. ఇక్కడ మోషే, నాకు నోటి మాంద్యం ఉంది, నేను సరిగా మాట్లాడలేను, నాకంటే మా అన్న బాగా మాట్లాడతాడు, కనుక ఆయనను పంపించు అని మోషే వాళ్ళ అన్న గురించి రికమెండ్ చేస్తున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నిర్గమకాండము 4వ అధ్యాయము 11వ వచనం.
మానవునకు నోరు ఇచ్చినవాడు ఎవడు? మనం మాట్లాడడానికి సామర్థ్యం ఇచ్చింది ఎవరండి? దేవుడే. ఇంకా మూగవానిగానే గాని, చెవిటివానిగానే గాని, దృష్టి గలవానిగానే గాని, గుడ్డివానిగానే గాని పుట్టించిన వాడు ఎవడు? అమ్మా, దేవుడు అంటున్నాడు, గుడ్డి వాళ్ళను పుట్టించింది ఎవరంట? దేవుడు. అందుకే మనిషిలో ఏదైనా లోపం ఉన్నప్పుడు, ఉదాహరణకు గుడ్డివారు అనుకోండి, మనము ఏరా గుడ్డోడా అన్నామనుకోండి, ఎవరిని అన్నట్టు? వంట చేసి పెడుతుంది భార్య, భోజనం చేస్తూ, ఎవరండి వంట చేసింది అని చీదరించుకోనంటే వంట చేసిన వాళ్ళు సంతోషపడతారా, దుఃఖపడతారా? అమ్మా, దుఃఖపడతారు కదా. జస్ట్ ఒక ఫ్యూ అవర్స్ కడుపులో ఉండే ఆ ఆహారాన్ని చీదరించుకుంటేనే చేసిన వాళ్ళకి అంత కోపం వస్తుంది కదా. దేవుడు అంటున్నాడు, నిన్ను గర్భములో రూపించింది నేను కదా. మనిషి పై రూపమును చూస్తాడు, నల్లగున్నావా, తెల్లగున్నావా కదా. ఈ నలుపు తెలుపు వర్ణభేదాలు కదా, కుల మతము, ఇవన్నీ కూడా లోకం చూస్తుంది కానీ ప్రభు చూడడు. అందుకే ఇక్కడ అన్నాడు, మూగవాడుగా పుట్టించింది నేనే కదా. ఇంకా చెవిటివానిగా, యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న అడిగారు, ప్రభువా, వీడు గుడ్డివాడుగా పుట్టడానికి వీడు చేసిన పాపమా, వీడి తల్లిదండ్రులు చేసిన పాపమా? ఒకవేళ మనకు బిడ్డలు ఆ కుంటి వాళ్ళో గుడ్డి వాళ్ళో అవిటితనంతో పుట్టారనుకోండి, లోకం ఏమంటుందండి? అమ్మా, వాళ్ళు చేసిన పాపం ఊరికినే పోతుందా అండి? దేవుడు ఆయన అన్యాయస్తుడా, చూస్తూ ఉంటాడా? ఏం పాపం చేశారో ఏమో మనకైతే తెలియదు, కానీ దేవుడు వాళ్ళకు అలాంటి బిడ్డలను ఇచ్చాడు. చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనం. ఆయన మార్గమున పోవచ్చు ఉండగా పుట్టి గ్రుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. పుట్టుకతోనే గుడ్డివాడు, మధ్యలో కళ్ళు పోయినవాడు కాకుండా పుట్టుకతోనే గుడ్డివాడు. అవునండి. అప్పుడు ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడా వీని కన్నవారా అని ఆయనను అడుగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. దేవుని క్రియలను ప్రత్యక్షపరచడానికి, దేవుని నామాన్ని మహిమపరచటానికి కొరకు దేవుడు పంపించినటువంటి ఈ వ్యక్తి, వీళ్ళ పేరెంట్స్ కాదు, వీళ్ళ పూర్వీకులు కాదు, ఎవరు కాదు, వీళ్ళు తల్లిదండ్రులు చేసిన పాపమును కాదు, దేవుని క్రియలను మహిమపరచటానికి వీడు గుడ్డివాడుగా పుట్టెను. దేవుడు తన నామాన్ని మహిమపరచుకొనటానికి ఒక గుడ్డి బిడ్డను ఆ తల్లిదండ్రుల గర్భములో దేవుడు పెంచి పోషించి యవ్వనస్తునిగా చేసి పుట్టినది మొదలుకొని కళ్ళు కనపడకుండా ఉన్నటువంటి వ్యక్తి. యేసు ప్రభు విషయము ఆ యేసు ప్రభు దగ్గరికి ఆ వ్యక్తిని తీసుకొని వచ్చి అడిగారు. అప్పుడు చూడండి 5వ వచనం, ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేసి ఉమ్ముతో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనమని చెప్పెను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము, పంపబడిన వాడని అర్థము. ఆ కోనేటిలోకి వెళ్ళి మీరు కళ్ళు కడుక్కో, ఈ బురదను కడుక్కో అని చెప్పింది ఎవరు? స్వయాన సృష్టికర్త.
ఈ సృష్టికర్త ఆయనను గుడ్డివానిగా చేసి మళ్ళా అదే సృష్టికర్త ఈ లోకంలోనికి వచ్చి ఆ కోనేటిలోకి వెళ్ళి నీ కళ్ళు కడుక్కో, ఉమ్ము వేశాడు, ఉమ్ముతో ఆ మట్టిని చేసి కండ్ల మీద పెట్టి ఆ యొక్క కోనేటికి వెళ్ళి నువ్వు కడుక్కోపో అన్నాడు. అవునండి? సరే, ఏమైందండి? బురద పూసి నీవు కోనేటికి వెళ్ళి అందులో కడుగుకొనుమని చెప్పెను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చెను. ఇది ఏం టెక్నాలజీ, ఇది ఏమి అద్భుతము! అట ఎంగిలించాడు, బురద చేశాడు, కళ్ళకు పెట్టాడు. ఇప్పుడు శుక్లం కళ్ళల్లోకి వచ్చిందని అంటే సర్జరీ కంపల్సరీగా చేస్తేనే అది బాగవుతుంది. మధ్యలో కళ్ళు యాక్సిడెంట్ అయితే కళ్ళు పోయినాయనుకోండి, అవయవ దానాల్లో కళ్ళు డొనేట్ చేస్తే పెట్టచ్చు. గర్భంలో ఉన్నప్పుడే ఆ బిడ్డ గుడ్డివాడుగా పుట్టాడనుకోండి, ఇంత సైన్స్ డెవలప్ అయింది. లోకము పుట్టినది మొదలుకొని పుట్టుకతోనే గుడ్డివారి కన్నులు తెరిసే టెక్నాలజీ ఇంతవరకు రాలేదు. ఎప్పుడైతే అది వస్తుందో బ్రెయిలీ లిపికి ఫుల్ స్టాప్ పడుతుంది. అవునండి? ఇప్పుడు బ్రెయిలీ లిపి ఎవరి కోసం? గుడ్డివారి కోసం. వాళ్ళ దగ్గర ఒక స్పెషల్ స్టిక్ ఉంటుంది కదా, చూసుకుంటా వెళ్తుంటారు. దానికి మార్కెట్ ఉండదు, ఇంకా పడిపోతుంది. బ్రెయిలీ పుస్తకాలు, లిపి ఇంకా ఏది ఉండదు. అవునా? దేవుని యొక్క వాక్యములో ఆ మాట రాయబడి ఉంది, చూడండి. రైట్, 32వ వచనం. 32వ వచనం చూడండి. పుట్టు గ్రుడ్డివాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు ఎప్పటి నుండి? పుట్టుకతోనే గుడ్డివారుగా ఉన్నటువంటి వారు సర్జరీ చేస్తే కన్నులు వస్తాయి అని చెప్పినటువంటి టెక్నాలజీ కానీ, హాస్పిటల్ కానీ అమెరికాలో కానీ, ఇండియాలో కానీ, ప్రపంచంలో ఎక్కడైనా ఉందండి? మధ్యలో కళ్ళు పోతే డొనేట్ చేసి మళ్ళీ చూపునిస్తున్నారమ్మా. బై బర్త్ బ్లైండ్గా ఉన్నటువంటి వాళ్ళ కన్నులు తెరిచినటువంటి ఇది ఇంతవరకు లేదు. దేవుడు ఆశ్చర్యకార్యాలు చేశాడు. చనిపోయినటువంటి వ్యక్తులను లేపే హాస్పిటల్ ఏదైనా ఉందా? ఉంటే చెప్పండమ్మా, ముందుగానే ఎమర్జెన్సీగా నంబర్ తీసుకొని నేను కూడా పెట్టుకుంటా, మా వాళ్ళకి ఇచ్చి పెడతా. చనిపోయారు, ఆ యొక్క కుమార్తె చనిపోయిందంట. ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. పోయిన వారం అదేనా మనం వాక్యం చూసుకున్నాం కదా. కుమార్తె చనిపోతే బరియల్ గ్రౌండ్కి పోవాలా, గుంత కొట్టాలి, బంధువులకంతా ఫోన్లు చేయాలి. నాయన ఎక్కడికి వచ్చాడు? యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభుతో ఏమన్నాడంటే, ప్రభువా, నా కూతురు చనిపోయింది, అయినా ఈవెందో నువ్వు వచ్చి నీ చెయ్యి ఆమె మీద వేస్తే ఆమె లేస్తుందని అంటే, యేసు ప్రభు ఆయనతో పాటు వెళ్ళాడండి. వెళ్దాం పదా. అయ్యో, ఎంత పొరపాటు చేశారు బ్రదర్, చనిపోకముందు ఒక్క 5 minutes ముందు వచ్చినా కూడా ఆ కథే వేరుగా ఉండు. ఆక్సిజన్ ఎప్పుడు పెడతారు? మనిషి పోయినాకనా, పోకముందా అమ్మా? ప్రాణంతో ఉన్నప్పుడే. చనిపోయిన తర్వాత ఆక్సిజన్ పెడతారా? అట్లా చనిపోయిన ఇంట్లో అందరూ ఏడుస్తూ గొల్లు చేస్తూ ఉంటే యేసుప్రభు ఆయన వాళ్ళ నాన్న, ఆ అమ్మాయి వాళ్ళ డాడీ యేసుప్రభుని తీసుకొని వస్తా అంటే ఆ ఇంట్లో వాళ్ళందరూ బంధువులు, చుట్టుపక్కల వాళ్ళు అంతా ఉంటారు కదా. బిడ్డ చనిపోయిన దాంట్లో ఏదో పిచ్చి పిచ్చి అవారాలు చేస్తున్నాడండి. అయిపోయిన పెళ్ళికి మేళం ఎందుకు అన్నట్టు చచ్చిపోయిన తర్వాత గుంతకు తీసుకుపోకుండా యేసయ్య వచ్చి ఏం చేస్తాడు అని అంటే, యేసుప్రభు అన్నాడు, వీళ్ళందరూ హేళన చేస్తున్నారు, నవ్వుతున్నారు, అపహాస్యం చేస్తున్నారు, కొంతమంది గుసగుసలాడుతున్నారు, వీళ్ళందరినీ బయటికి పంపించేసేయండి. ఆ తండ్రిని లోపలికి తీసుకొని వెళ్ళాడు, తలుపేశాడు, ప్రార్థన చేస్తే, తండ్రి ఈ చిన్నదాన్ని బ్రతికించు అని అన్నప్పుడు, చిన్నదానా లే అని ఊరికే పిలిచాడు. ఆ చిన్నది చనిపోయింది, లేచింది, వాళ్ళ నాన్నకు అప్పగిచ్చేసి ధైర్యంగా ఉండు అని చెప్పి వచ్చాడు. ఈ నవ్వే వాళ్ళను, హేళన చేసే వాళ్ళను బయటికి పంపించేశాడు. ఎందుకు పంపించాడమ్మా? వాళ్ళ హేళన చేసిన వాళ్ళ ముందర చేస్తే
వాళ్ళు ముక్కు మీద వేలు వేసుకొని ఆశ్చర్యంగా చూస్తారు కదా. ఏమనుకుంటున్నావు నేనంటే? చనిపోయినారు కదా, కావాలంటే మీడియాని అంతా పిలిపించండి, నేను లేపుతా అని అట్లా మీడియాని అంతా పిలిపించి, అందరినీ పిలిపించి, అంత వాళ్ళ మధ్యలో ఎవరెవరైతే నవ్వారో చూడండి, నా తడాక ఏంటో నేను చూపిస్తా, చిన్నదానా లే అని లేపి ఉంటే ఎంత బాగుండు అనిపిస్తుంది కదా. హేళన చేసేవాళ్ళు అవిశ్వాసులు. గురుడివారు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా మేము చూపు పొందగోరుచున్నాము అని అంటే, వాళ్ళతో ప్రభు అన్న మాట, ఈ కార్యము నేను చేయగలనని మీరు నమ్ముతున్నారా అన్నాడు. ఫస్ట్ వాళ్ళ కన్నులు తెరవక ముందు వారు ఏమన్నారంటే, మేము నమ్ముతున్నాము ప్రభువా అంటానే మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగా. ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకొని చెమట కార్చి ఈ సమస్యను నేను తీర్చుకోలేకపోతున్నాను, ఒక్క 3 ముక్కలు ప్రార్థన, 3 మాటలతో మంత్రాలకు చింతకాయలు రాల్తాయా? మంత్రాలకు చింతకాయలు రాల్తాయా? ఆ మాట విన్నారా లోకంలో? ఇంత పెద్ద సమస్య ఒక్క ప్రార్థనతో అవుతుందా? ప్రభు అన్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. ఇక్కడ మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లోకము పుట్టినది మొదలుకొని పుట్టుకతోనే గుడ్డివాని కన్నులు తెరిచి ఉండుట చూచి ఉండలేదు అనేది ఎంత వాస్తవమో చూడండి. లోకం ఎంత భయంకరమైందో. వాడు గుడ్డివాడు భిక్షం ఎత్తుకుంటున్నాడు. ఒక యవ్వనస్తుడు, నీ కొడుకు నా కొడుకు, మన ఇంట్లో ఎవరైనా గుడ్డివారు కానీ కుంటివారు కానీ అవిటితనంతో కూర్చొని బాధపడుతుంటే, వీడు ఎప్పుడు లేస్తాడా, వీడు ఎప్పుడు చూస్తాడా, వీడు ఎప్పుడు నిలబడతాడా, వీనికి ఒక వివాహం కావాలి, వీనికి ఒక కుటుంబ వ్యవస్థ ఉండాలన్నటువంటి తపనతో ఆతురతతో తల్లిదండ్రులు ఉంటారు కదా. వాణ్ణి పోయి యేసు ప్రభు బాగు చేస్తే లోకమంతా తిరిగి ఆయన మీద దాడి చేస్తున్నారు. గుడ్డివాని పట్టుకురండి, ఎవర్రా నీ కన్నులు తెరిచింది? ఇప్పుడు ఎవర్రా నీ కన్నులు తీసింది? ఎవర్రా నిన్ను నీ కంట్లో పొడిచింది? ఎవర్రా నిన్ను గుడ్డెనుగా చేసింది అని అంటే రీజన్ ఉంది, అవునా? ఇదిగోండి, వీడే నా కన్నులు తీసేశాడు, వీడే నా గుడ్లు పొడిచాడు, వీడే నాకు ఈ హాని చేశాడు అని అంటే న్యాయం. అంతకుముందు అంతవరకు వాడు భిక్షమెత్తుకుంటూ గుడ్డివాడుగా ఉన్నటువంటి వానిని యేసు ప్రభు వెళ్ళి వాణ్ణి మాట్లాడి వానికి చూపిస్తే దాడి ఎక్కువైపోయింది. ఇట్లాంటి దాడి కాదు, ఎంక్వైరీ కమిషన్ వేశారు ఆయన మీద. ఎవరి మీద? ఇప్పుడు ఎక్కడన్నా రోడ్ మీద ఎవరైనా యాక్సిడెంట్ చేసి మధ్యలో పడిపోయాడు అనుకోండి, ఆ వ్యక్తిని ఎవరైనా చూసి పాపం తీసుకొని పోయి హాస్పిటల్లో వేస్తే నీకు ఈ వ్యక్తికి ఏం సంబంధము, నువ్వు ఎప్పుడు చూశావు, నువ్వు కూడా పిలిచినప్పుడు పోలీస్ స్టేషన్కి రావాలా. ఈ భయానికి పాపం ఏం చేస్తున్నారంటే ప్రజలు, వద్దునైనా దండం, సెల్ఫీలు తీసుకుంటాం, ఫోటోలు తీసుకుంటాం, వీడియోలు అప్లోడ్ చేద్దాం. నా పని ఎంతవరకు? ఆయన ప్రాణంతో కొట్టుమిట్టాడుతుంటే తీసుకొని పోయి హాస్పిటల్లో వేస్తే నువ్వు కోర్టుకు రావాలా, సాక్ష్యం చెప్పాలా. నీకు ఈ వ్యక్తికి ఎలాంటి సంబంధం? ఏమో నువ్వే ఒకవేళ వాడిని ఏమైనా చేశావేమో అని ఆ యాంగిల్లో ఒకవేళ ఇంట్రాగేషన్ చేస్తే, నాకు భార్య పిల్లలు ఉన్నారండి, ఇంటికి వస్తానే భార్య అంటుంది, కూరగాయలు తెమ్మని పోతే ఎవడు పడి చచ్చిపోతే నీకేంటి, ఎవడెట్టపోతే ఏముంది, ఊర్లో వాళ్ళనంతా ఉద్ధరించడానికి పోతున్నావా? అందుకే ఈరోజు ఈ కోర్టు నోటీసులు, స్టేషన్లో రమ్మని నిన్ను పిలుస్తున్నారు. ఇట్లాంటివన్నీ సాక్ష్యాలు విని 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 మనిషి కళ్ళ ముందర ఎవరైనా హత్య చేసినా కూడా మేం చూడలేదు అని అన్నారంటే దానికి కారణం భయం. ఈ యోహాను సువార్త 9వ అధ్యాయములో చూడండి 8వ వచనం.
వాడు భిక్షకుడని అంతకు ముందు చూచిన వారును, పొరుగు వాళ్ళకు తెలుసు, నైబర్స్కి తెలుసు, వీడు రోజు గుడ్డివాడు, భిక్షం ఎత్తుకుండేటివాడు. అవునా? వీడు కూర్చుండి భిక్షం ఎత్తుకొనివాడు కాడా అనిరి. వీడే అని కొందరును వీడు కాడు, వీని పోలి ఉన్న ఒకడని మరికొందరును అనిరి. చూడమా, వీడేనా గుడ్డోడు? వీడు కాదండి, వాడు పుట్టుకతోనే, వాడు పుట్టినప్పుడే వాడికి గుడ్డోడుగా పుట్టాడు, నేను చూసా. వీడు కాదు, 30 ఏళ్ళ నుంచి మా గల్లీలోనే ఉన్నాడు. వీళ్ళమ్మ తెలుసు, వీళ్ళ ఆయన తెలుసు. ఏమి మనిషిని పోలిన మనుషులు ఎంతమంది ఉంటారంట? అందరికీ తెలిసి మాట, అది వాస్తవమో కాదో గాలి వార్తనో తెలియదు, నేను చెప్పలేను. మనిషిని పోలిన మనిషి 7 మంది ఉంటారంట ప్రపంచంలో. వీళ్ళు కూడా అట్లే అనుకున్నారంట. ఏమని? ఆ గుడ్డోని మాదిరిగే డూపా? కాదు, వాడే వీడు, ఖచ్చితంగా వీడే వాడు, వాడే వీడు. కొంతమంది ఏమంటున్నారు, కాదు వీడు గుడ్డి వాడే అన్నారు. తర్వాత వాడేమన్నాడు? మీరెందుకు కొట్లాడతారా నా గురించి? నేనే రోజు పొద్దున్న వచ్చాడు కూర్చొని నేను భిక్షం అడుక్కుంటూ ఉంటాను కదా, నేనే. నీ పేరేంటి? నా పేరు పలానా. మీ అమ్మమ్మ నాన్న పేరేంటి? అవును. ఒకరికొకరు సమాజం చూసుకున్నారు, ఇరుగు పొరుగు వాళ్ళు. ఒకడు బతికితే, ఒకడు బట్టగట్టితే సమాజం సంతోషపడుతుందా, దుఃఖపడుతుందా అండి? నిన్న మొన్నటి వరకు వీడు కాళ్ళకు చెప్పులు లేకుండా తిరిగేటోడు ఒక్కసారిగా సడన్గా బెంజ్ కార్ వేసుకుని ఇంటికి వచ్చినాడే. ఏందో వీని కథ కొంచెం ఆరాధియాల. ఎవరికి నిద్ర పట్టదండి? బెంజ్ కారు తీసుకున్నోడుక పక్కనోడుక? తీసుకున్నోడికి మంచి నిద్ర పడుతుంది. అబ్బా నాకు కారు వచ్చిందని. పక్కనోడికి నిద్ర పట్టదు. ఏమన్నా కనెక్షన్ ఉందా అండి? వీని కళ్ళు బాగైనాయి. అబ్బా ప్రైజ్ ద లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఏమైతే ఏముందిరా, నేను బతికినంతకాలం నీకు 1 రూపాయి కూడా ఇవ్వలేకపోతే, నీకు సహాయం చేయలేకపోతే, ఎన్నోసార్లు ఈ రూట్లోనే వెళ్తున్నాను వస్తున్నాను, ఐ కెనాట్ హెల్ప్ యూ. కానీ ఏ పుణ్యాత్ముడో నీ కన్నులు తెరిచాడు, వెరీ గుడ్, మంచోడు అని అంటున్నారా అండి? చూడండి, నీ కన్నులు ఎలాగూ తెరవబడినని వానిని అడుగగా, కడుగుకొనమని నాతో చెప్పెను, నేను వెళ్ళి కడుగుకొని చూపు పొందితిని అనెను. షార్ట్గా క్లియర్గా ఆయన యేసు అనే ఆయన వచ్చాడు, నన్ను ముట్టాడు, నన్ను బాగు చేశాడు, ఇదిగో ఇది అని సాక్ష్యం చెప్పాడు. తర్వాత ఏమైందని? వారందరూ అడిగారు, ఎక్కడున్నాడు ఆయన అంటే, ఐ డు నాట్ నో వేర్ హీస్. ఆయన ఎక్కడున్నాడో నాకు తెలియదు, ఆయన నాకు పరిచయం లేదు. దారిలో పోతూ ఉంటే నన్ను ముట్టాడు, నన్ను బాగు చేశాడు. ఆయన గురించి, ఆయన హిస్టరీ గురించి నాకు తెలియదు. ఈరోజు మనము అదే ప్రకారంగా నిన్ను దీవించినవాడు, నిన్ను ఆశీర్వదించినవాడు ఒకడున్నాడన్న సంగతి మనము సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము సమస్తమును ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచాలి. మనకు సమస్తమును ధారాళంగా దయచేసే దేవుడు ఆయన ఉన్నాడు. మన కష్టార్జితము, మన బలము, మన తెలివితేటల వల్ల ఈ లోకంలో మనము జీవించడం లేదు. సరే, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. అంతటితో ఇచ్చిపెట్టారండి లోకం. చూడండి, చాలండి. వీరి కన్నులు వచ్చినాయి. అంతకుముందు గుడ్డేడుగా ఉన్నప్పుడు పరిశీలన దగ్గర తీసుకుపోలేదు, గవర్నమెంట్ ఆఫీసర్స్ దగ్గర తీసుకెళ్ళలేదు, జడ్జిల దగ్గర తీసుకెళ్ళలేదు, ముఖ్యమంత్రుల దగ్గరికి, ప్రధానమంత్రుల దగ్గరికి తీసుకెళ్ళలేదు. ఇదిగోండి పాపం వీడు గుడ్డోడు, వీనికి ఏమైనా కొంచెం సాయం చేయండి అని తీసుకెళ్ళలేదు. కన్నులు వచ్చిన తర్వాత అట్లెట్ల కన్నులు తెరుస్తాడు అనేది. పద నడు. పరిచయులు, అప్పుడు వాళ్ళంతా ఆఫీసర్స్ కదా, పరిచయులు, సద్దుకాయలు, మతనాయకులు. ఆ యేసు అనేటోడు ఎవరో వచ్చాడంట, ఈయన కన్నులు బాగు చేశాడంట. ఆ యేసు అనేటోడు వచ్చాడంట,
ఇదిగో ఈ చనిపోయినటువంటి చిన్నదాన్ని లేపాడంట. ఆ యేసు అనేటోడు వచ్చాడంట, వీళ్ళ కుష్ఠరోగం బాగు చేశాడంట. ఆ యేసు అనేటోడు వచ్చి ఈ కుంటోడు ఈ దేవాలయం ముందర అడుక్కొని తింటూ ఉండేవాడు, వాడిని లేచి నువ్వు నడు అని అంటే లేచి వెళ్ళిపోయాడు. ఇట్లాంటివన్నీ చూస్తా మనం ఊరుకున్నామనుకోండి, ఏం కావాలండి? మన అధికారం ఏం కావాలి? నువ్వు నేను పవర్లో ఉండి మనం చేయలేనోటివి. యేసు అనేటోడు ఎవరో ఒక ఆర్డినరీ కార్పెంటర్ ఫ్యామిలీ, ఆయన వచ్చి ఇవన్నీ చేస్తూ ఉంటే మనం ఇలాగే చూస్తూ ఊరుకుంటే ఏం కావాలి? నేను ఇంతటితో ఇచ్చిపెట్టంరా పద అని పరిశీలన దగ్గరికి తీసుకొచ్చారంట. ఇది న్యాయంగా ఉంది, అన్యాయంగా ఉందండి? ఈ గుడ్డోడు అనుకుంటాడు, గుడ్డోడుగా ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోలేదురా నాయన, నాకు ఈ తలకాయ నొప్పులు లేవు. ఈ భయంకరమైన లోకం చూడకుండా మనుషుల ఒరిజినల్ కలర్స్, ఈ అందమైన ప్రపంచం అంట. గుడ్డలను చూసి ఏమనుకుంటాం? బా, ఈ అందమైన ప్రపంచము రంగులు చూడకుండా నువ్వు గుడ్డివాడిగా పుట్టావు, నిన్ను చూస్తే నాకు బాధగా ఉంది. ఇప్పుడు వీడు గుడ్డివాడు కన్నులు తెరిచిన తర్వాత నిజంగా బాధపడుతూ ఉండొచ్చు. ఓరేని మనుషుల ఒరిజినల్ కలర్స్ ఇవా? నేను చూపు పొందితే అందరూ క్లాప్స్ కొట్టి వెరీ గుడ్ శభాష్ అని నాకు సెకండ్ ఇస్తారేమో అనుకుంటే, ఆ మేలులు చేసిన ఆయన్ను అభినందిస్తారేమో అనుకుంటే, ఈరోజు స్టూవర్ట్పురం దొంగలు అని అంటే ఫేమస్. నువ్వెంత పెద్ద తాళం వేసుకో, ఎంత పెద్ద సెక్యూరిటీ ఉన్నా కూడా సరే, అనుకున్న సమయానికి వచ్చేసి వెళ్ళిపోతారు. ఎన్నిసార్లు శిక్షలు పడినా. ఒక ఆయన స్టూవర్ట్పురం నుంచే ఆ దొంగల ముఠాలో నుంచి ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా చేర్చుకొని బయటకు వచ్చాడు. ఇప్పుడు ఆయన సేవకుడుగా ఉన్నాడు. స్టూవర్ట్పురం సుధాకర్ ఏమో పేరు అంటారమ్మా, విన్నా నేను. మీరు విన్నారా? మీరు నెట్లో కొట్టి చూడండి. స్టూవర్ట్పురం సుధాకర్, ఆయన సాక్ష్యం కూడా చెప్తారు. మేము దొంగల ముఠాలో ఉండేవాళ్ళము, ఇట్లా నైట్ టైమ్స్ వెళ్ళి, మా ప్రొఫెషన్ ఇది. దొంగ ఏమైపోయాడని అంటే మారిపోయాడు. మోషే మర్డరర్ మారిపోయాడు. ఈ యేసు అనేటోడు వచ్చి వీని కన్నులు తెరిపించాడు అని పరిశీలన దగ్గరికి తీసుకెళ్తే, తర్వాత చదండి. యేసు బురద చేసి వాని కన్నులు తెరిచిన దినము విశ్రాంతి దినము, వాడు ఎలాగో చూపు పొందునో దానిని గూర్చి పరిసయ్యులు కూడా వానిని మరలా అడగగా, మరలా ఈరోజు విశ్రాంతి దినం సండే కదా, పునరుద్ధాన దినం కదా. విశ్రాంతి దినం అని అంటే ఆ దినము ఏది కూడా ఏ పని కూడా చేయకూడదని ఈ మతాధికారులు పాటించేవారు. అయినా సోమవారం ఉంది, మంగళవారం ఉంది, శనివారం వరకు చేయొచ్చు. ఈ గుడ్డోని ఆదివారం ఎందుకు ఓపెన్ చేశాడు కళ్ళు? ఏ దినమైతేనేముందండి, వాడికి చూపు వచ్చిందా లేదా అని చూస్తున్నారా ప్రజలు? లోక సామెత ఒకటి ఉంది, తల పగలు కొట్టుకొని చచ్చిపోవడానికి ఏ రాయి అయితే ఏమంటారు? కనికిరాయ, లేకపోతే గ్రానైట్ రాయా, లేకపోతే ఇంకోట? చనిపోయాడా లేదా? ఈయన కళ్ళు తెరవబడ్డాయా లేదా? కేసీఆర్ ఒక చిన్న జోక్ వేశాడు. కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి గారు పాము కాటుకి తెలుసా మీ అందరికీ? ఒక మనిషి చనిపోయాడు, ఉన్నాడంట. ఏమైందని అందరూ అడుగుతుంటే, పాము కాటేసిందండి అంటే, ఎక్కడ కాటేసింది అని అడిగారంట. ఇదిగో ఈ కనుబొమ్మ మీద వేసిందని అన్నారు. ఓ అమ్మ, కొంచెం ఆ కనుబొమ్మ కింద కన్నుపోయేది కదరా అన్నాడంట. మనిషి పోయినా పర్వాలే, ఓ కొంచెం ఉంటే కన్నుపోయేది కదరా నాయన. అది తమాషగా చాలా నేను ఎంజాయ్ చేశాను ఆ జోక్. ఇక్కడ మరలా ప్రశ్నించి, ఈరోజు విశ్రాంతి దినము అట్లెట్లా బాగు చేస్తాడు ప్రభు అన్నాడు. విశ్రాంతి దినం అని మీలో ఎవరికైనా ఎద్దు కానీ గాడిద కానీ గోతిలో పడింది అనుకోండి, ఈరోజు ఆదివారం, ఈరోజు సోమవారం, ఈరోజు మంగళవారము, ఈరోజు శుక్రవారము, ఈరోజు మంచి దినం కాదు, ఈరోజు లక్కీ డే కాదు అని వెళ్ళిపోతారా?
ఆ గుంతలో పడినటువంటి పశువును బయటికి తీస్తారా లేదా అని అడిగాడు. ఏం చేస్తారమ్మా? తీస్తారు కదా. ఒక పశువు పడితే మాత్రం నువ్వు స్పందిస్తావు, ఒక మనిషి పడిపోతే నువ్వు స్పందించవు. ఈరోజు జంతు ప్రేమికులు ఉన్నారు, పక్షి ప్రేమికులు ఉన్నారు, ఏమా మనిషి ప్రేమికులు ఉన్నారా? ఎంతోమంది ఆహారం లేక, ఎంతోమంది సరైనటువంటి మినిమం నీడ్స్ లేకుండా పడి చచ్చిపోతుంటే, పశువులను ప్రేమించినంతగా మనిషిని ప్రేమిస్తే గొర్రె శ్రేష్టమా, మనిషి శ్రేష్టమా? యేసుప్రభు ప్రశ్నించాడు. లేదా ఒక మనిషి శ్రేష్టమా అని అంటే మనిషి శ్రేష్టమైనటువంటి వాడు కదా. ప్రభు వచ్చింది మనుషులను రక్షించటానికి, దినాలు పాటించేటోడు కాదు కదా. ధర్మశాస్త్రములు ఏముంది? విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదని ఉంది కదా. ఖచ్చితంగా యేసు ప్రభు దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడు కాదు అని దీనిని బట్టి మనకు అర్థమైపోతుంది. ఒక కన్నులున్నోడిని గుడ్డోడిగా చేస్తే ఆ మాట అంటే మ్యాచ్ అవుతుంది, కానీ ఆ కన్నులు గుడ్డివాన్ని కన్నులు తెరిచినటువంటి ఆ సందర్భంలో ఈ మాట అంటున్నప్పుడు న్యాయంగా అనిపిస్తుందా అండి? లోకము ఎట్లా అనడానికి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎలా చేస్తాడు? పుట్టెను పాపి అయితే ఒక మనుషుని ఎట్లా పుట్టుక గుడ్డివానిని బాగు చేస్తాడు అని కొంతమంది అన్నారు, కొంతమంది వ్యతిరేకించారు. ఈరోజు యేసు ప్రభువును కొంతమంది అంగీకరిస్తున్నారు, కొంతమంది యేసు ప్రభు నామం ఎత్తితే కొడుతున్నారు, హింసిస్తున్నారు. భేదము కలగజేయటానికి నేను వచ్చి తిని, అగ్ని వేయటానికి నేను వచ్చి తిని. సరే, వీడేదో పిచ్చి పట్టింది, వీడేదో చెప్పుకున్నాడు, ఎందుకంటే పుట్టుకతోని గుడ్డివాడు కాబట్టి ఎవడొచ్చి కన్నులు ముట్టాడో బాగు చేశాడో అడిగితే అది కూడా వాడు పేరు చెప్పలేకున్నాడు. వీళ్ళమ్మ వీళ్ళ నాయన పిలుద్దాం. సరేనా, వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన్ని పిలిచారు, పేరెంట్స్ని పిలిచారు. అమ్మ వీడు నీ కొడుకేనా అంటే అవునయ్యా నా కొడుకే. వీని కన్నులు ఎట్లా తెరిచారు? ఎవరు తెరిచారు నీకు తెలుసా అంటే మాకు తెలియదు నాయన. వాడు వయసు వచ్చినోడు, వాడు పెద్దోడు, గడ్డాలు మీసాలు వచ్చినోడు, ఒక యవ్వనస్తుడు, వాని కథ వాడే చెప్పుకుంటాడు, కావాలంటే మళ్ళీ అడగండి. ఇంత ఇంట్రాగేషన్ జరుగుతుందండి. యేసు ప్రభు నందు విశ్వాసము ఉంచితే లోకం మామూలుగా వదులుతుందా? వదులుతుందా అండి? వదలదు. నేను కాని పాపం ఏం చేశాను, కాని తప్పు ఏం చేశాను మీరు చెప్పండి అని యేసు ప్రభు డైరెక్ట్గా ఛాలెంజ్ విసిరాడు. నా యందు పాపం ఉన్నదని ఎవడు నిరూపించగలడు, ఎవడు స్థాపించగలడు? చెప్పండి. వెతుక్కున్నారు, 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 ఏమీ దొరకలేకపోయింది. ఆ పేరెంట్స్ని పిలిచారు. తర్వాత తల్లిదండ్రులు వీడు మా కుమారుడు టెస్ట్ మనీ ఇస్తున్నాడు, సాక్ష్యం ఇస్తున్నారు, కన్ఫర్మేషన్ అయింది, వీడు మా కుమారుడే. ఆ గుడ్డివాడికి తెలియదు యేసు ప్రభు కళ్ళు ఓపెన్ చేశాడని, తల్లిదండ్రులకు తెలియదు కదా. యేసు ప్రభు చెప్పిన మాట కుడి చేయి చేసింది ఎడమ చేతికి తెలియకుండా, దట్ ఈస్ ఎ గాడ్లీ క్యారెక్టర్. ఒకటేదైనా సహాయం చేస్తే డప్పు కొట్టుకొని నేను పలాంది చేశాను చేశాను చేశానని చెప్పుకోవద్దన్నాడు ప్రభు. మీ ముందు ఎవరైనా మిమ్మల్ని పొగిడితే మీకు శ్రమ. మనుషులు పొగుడుతారు కదా, పొగిడించుకోవద్దండి. పొగిడితే ఎవరికైనా చెవులు ఇంపుతంగా ఉంటాయి. యేసు ప్రభు చెప్పిన మాటలు చాలా అద్భుతంగా ఉంటాయండి. సో ఇంకా ఏమన్నారు? ఎవడు వీని కన్నులు తెరిచెనో అదియు మేము ఎరుగము, వీడు వయసు వచ్చిన వాడు వీనినే అడుగుడి అని తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అనిరి. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగు చెప్పిరి. ఏమన్నారండి? ఇంటికాడ తీసుకొని వచ్చేటప్పుడే చెప్పింటారు అనుకుంటా. నేను అక్కడ రచ్చబండ దగ్గర తీసుకెళ్తున్నాం మిమ్మల్ని, మీ కొడుకు కన్నులు ఎవరు తెరిచారంటే మాత్రం యేసు అనే మాట మాట్లాడినారనుకో, మిమ్మల్ని ఊరు బయటకు వేస్తాం.
మిమ్మల్ని బహిష్కరిస్తాం, కులములో నుంచి వెలివేస్తాం, మతంలో నుంచి వెలివేస్తాం, ఊర్లో నుంచి వెలివేస్తాం, బీ కేర్ఫుల్ అని చెప్పి ఏమన్నా బెదిరించి ఉన్నారేమో. అందుకే కదా వాళ్ళు భయపడ్డారంట కదా. భయపడి ఎందుకు అట్లా చెప్పారంట? అయ్యయ్యా మాకేం తెలియదయ్యా, వాడిని అడుక్కోండి నాయన, వాడు వయసు వచ్చినాడు, నాకు తెలియదు అని అంటే అయిపోయింగా, యు ఆర్ రిలీజ్డ్ అంతే. తెలుసు యేసు ప్రభు నా కుమారుడిని బాగు చేశారు, నా కుమారుడు బెగ్గరగా ఉన్నప్పుడు మీరు పట్టించుకోలేదు, ఈరోజు మా కొడుకు కన్నులు వస్తే మీరంతా ఏంట్రా అడుగుతున్నారు అని అడిగారమ్మా? అట్లా అడిగే దమ్ము ధైర్యం లేదు. ఒకవేళ అడిగితే వాళ్ళని కూడా కొట్టి చంపేస్తారు. యూదులకు భయపడి, ఈ సంగతి తెలిసి కూడా యూదులకు భయపడి వారు ఏం చేశారంటే ఆ సాక్ష్యము ఇవ్వలేదు. మళ్ళా పిలిపిస్తూనే ఉండారు. రే మళ్ళా గుడ్డోని పట్టుకురాండి, అరే నీ కళ్ళు ఎట్ట తెరిచినాయి. ఇంక వాడు గుడ్డోనికి విసుకొచ్చింది. విసుకొచ్చి ఇట్లా అనలేదులే కానీ నేను అంటున్నా, విసుకొచ్చి ఆయన అన్న మాట ఒకసారి చదివినాక నేను చెప్తాను. చదవండి. దేవుని మహిమపరచుము, ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదుమని వానితో చెప్పగా వాడు ఆయన పాపియే కాడో నేను ఎరుగను, ఆయన పాపో నీతిమంతుడో నాకు తెలియదయ్యా, ఆయన దేవుడో కాదో నాకు తెలియదయ్యా, నా కన్నులు ఓపెన్ చేసిన వాడైతే ఆయన. నేను సమస్యల్లో ఉన్నప్పుడు ఎవరు రక్షిస్తారో లేదో నాకు తెలియదయ్యా, నన్ను పైకి లేవనెత్తినవాడు ఇదయ్యా. నా కుమార్తె చనిపోయింది, ఆయన్ని పిలుచుకొని వచ్చాను, కుమార్తె బ్రతికింది, నా సమస్యను ఆయన పరిష్కారం చేశాడు. ఆయన ఎవరు, ఆయన చరిత్ర ఏంటో నాకైతే తెలియదు. నేనైతే లాభం పొందుకున్నాను, నేనైతే నా జీవితం బాగుపడిపోయింది, నేను ఇప్పుడు కళ్ళు నేను తెరుచుకుంటున్నాను, నా భిక్షం ఎత్తుకోవడం నేను వదిలేశాను. బిచ్చగాళ్ళగా ఉంటే దేశానికి నష్టమా లాభమా? ఒకసారి ట్రంప్ కూతురు హైదరాబాద్కు వస్తూ ఉంది అని అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి బిచ్చగాళ్ళందరినీ ఈ కుక్కలు పందులను వేసుకుపోతారు చూడు, అట్లా వేసుకొని పోయి ఆడ ఊరు బయట వదిలేరంట. ఆమె కంటపడకూడదు, ఇండియాలో బెగ్గర్స్ ఉన్నారని కొంచెము తక్కువ కాకుండా చూసుకోవడానికి కొరకు స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేసి ఈ బెగ్గర్సు ఈ సిగ్నల్స్ దగ్గర అడుక్కునే వాళ్ళందరినీ ఉన్న పార్టీని వచ్చారు, స్క్వాడ్ వచ్చేసింది, ఎత్తుకొని పోయి మూసిపడేశారు. మూసిపేశాడంటే ఆడో తీసుకొని పోయి మీకు ఇల్లు ఇస్తామా అక్కడ ఇక్కడ అని చెప్పేసి వాళ్ళకి ఇల్లు కట్టించేసినారు, వాళ్ళకి అక్కడంతా డ్రాప్ చేసేసారు. కానీ ఆ బిచ్చగాళ్ళు మళ్ళా ఆ ట్రంప్ కూతురు అట్ట వెళ్ళిపోతానే మళ్ళీ వాళ్ళ డ్యూటీ వాళ్ళు ఎక్కినారు. సరే, ఎందుకనగా ఆయన క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకొనిన ఎడలా వానిని సమాజ మందిరములో నుండి వెలివేతుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉన్నారు. చర్చిలో ఒక సిస్టర్ ఊర్లో పంచాయతీ, పొలం పంచాయతీ, ఆ పొలం పంచాయతీకి వీళ్ళు ప్రభువును నమ్మారు, విశ్వసించారు, మేలులు పొందారు, దీవెనలు పొందారు. సో కాబట్టి అమ్మా, మీరు గిన యేసు ప్రభువును నమ్ముకొని యేసు ప్రభువునే మీరు ఆరాధించి యేసు ప్రభువునే మీరు పూజిస్తే గిన మీకు ఊర్లో సభ్యత్వం ఉండదు, మీకు నీళ్లు ఇవ్వబడవు, మీకు రేషన్ కార్డులు ఇవ్వము, మీకు అది ఇవ్వము, మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే కూడా సమాధుల దాంట్లో స్థలము మీకు ఇవ్వము, అన్ని ఆంక్షలు పెట్టారంట. ఎవరైనా సరే మీరు యేసు ప్రభువును నమ్ముకున్నారు, విశ్వసించారు అని అంటే మాత్రము మీకు ఇక్కడ స్థానము లేదు. మిమ్మల్ని ఇదిగో మీకు మా పిల్లనియం, మా పిల్లోనివ్వం, కులంలో నుంచి గెంటేస్తాం, ఇవన్నీ మనము మామూలుగా వింటున్నటువంటి మాటలే కదమ్మా. ఎప్పటి నుంచి వచ్చాయి అంట? యేసు ప్రభు కాలంలో నుంచే ఉన్నాయి ఇవి. ఒకసారి నిర్ణయం తీసుకొని ఉన్నారు, ఎవరైనా సరే యేసు ప్రభు దేవుడని విశ్వసించి ఆయన వెంబడిపోతే వానికి వచ్చే బెనిఫిట్స్ అన్నీ కట్ అయిపోవాలి.
డిక్లరేషన్ ఇవ్వాలా. రిజర్వేషన్లో నీకు ఉద్యోగం వచ్చిందా? యేసు ప్రభు నా సొంత రక్షకుడని నువ్వు డిక్లరేషన్ ఇవ్వు, నీ రిజర్వేషన్ క్యాన్సిల్ చేయబడుతుంది. ఉందా లేదమ్మా? ఉందా? ఇట్లాంటి నిర్ణయాలు అప్పుడు తీసుకున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చి ఈ నిర్ణయాలు ఇక్కడ ఈ ప్రభుత్వములలో, ఈ యుగములో, ఈ తరములో జరిగింది కాదు. యేసు ప్రభు భూమి మీదకి అడుగు పెట్టినప్పుడే 2 సంవత్సరాల లోపల ఉన్నటువంటి శిష్యులందరినీ ఖతం చేయాలని చెప్పేసి దుష్టుడు చంపేశాడు కదా. అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండిరి. 23వ వచనం, కావున వాని తల్లిదండ్రులు వాడు వయసు వచ్చిన వాడు వానిని అడుగురి. కాబట్టి వారు గుడివాడై ఉండిన మనుషుడిని 2వ మారు పిలిపించి, దేవుని మహిమపరచుము, ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదమని వానితో చెప్పగా, అరే ఇక్కడ దేవుని మహిమపరచు, దేవుని మహిమపరచు అని అంటే యేసు ప్రభు కాదు. అదేదో మాట అనమంటారు కదా, నీ నోటితో ఆ మాట అంటేనే, లేకపోతే కొట్టి చంపేస్తాం. దేవుని మహిమపరచు అని ఆ గుడ్డివానితో చెప్తే ఆయన ఏమన్నాడు? ఒక్కటి మాత్రము నేను ఎరుగుదును, నేను గుడ్డివాడినై ఉండి ఇప్పుడు చూచుచున్నాను. అందుకు వారు, ఆయన నీకేమి చేసెను? అరే, ఇంత కన్నులకు కనపడుతున్నా ఆ గుడ్డని అడుగుతున్న మాట ఏంటండి? ఏం చేసినారా నిన్ను? ఆయన నమ్ముకోవడానికి, ఆయన ప్రేమించటానికి, ఆయన విశ్వసించటానికి ఏం చేశారా నీకు? ఏం చేశారని ఇంతవరకు తీసుకొచ్చారు? కనపడడం లేదా? ఏదైనా ఒక చిన్న ఉద్యోగం ఇస్తే ఆయన నాకు భోజనం పెట్టినోడు, నా కుటుంబం నిలబెట్టినోడు అని చెప్పి ఆయన ఫోటో పెట్టుకుంటారు కదా ఇంట్లో. డాక్టర్లు కరోనా టైంలో, అమ్మ ఆయన దేవుడు మాదిరిగా నాకు ప్రాణం పోసాడు అండి అంటారు కదా. వాళ్ళని పోయి కొడుతురా, తిడతారా? వీనికి ఆ పని చేస్తున్నారు. నెక్స్ట్ 3వసారి అడిగినారా? వీనికి పిచ్చి లేచింది. ఏం గుడ్డోడు అని అంటే వానికి కోపతాపాలు ఉండవా? 3వసారి అడిగితే ఏమన్నాడు? ఏమండి అంత తీట పట్టిందా మీకు? 1 సారి 2 సార్లు 3 సార్లు ఎవరు 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 అని అడుగుతున్నారే. ఏం మీరు కూడా నా మాదిరిగా ఆయన నమ్ముకోవాలని ఉందా? మీరు కూడా ఆయనను వెంబడించాలని ఉందా? చెప్పండి, పరిచయం చేస్తా అని అంటే అప్పుడు ఆ గుడ్డివాణిని ఏమన్నారండి? చదువు నెక్స్ట్. నీవే, నీకు తెలివి లేదు కాబట్టి వాడిని వెంబడిస్తున్నావు. మేము మోషే శిష్యులం. ఇంకా దేవుడు మోషేతో మాట్లాడాడని ఎరుగుదము కానీ వీడెక్కడి నుండి వచ్చేనో ఎరుగమని చెప్పి వానికి దూషించిరి. ఏం చేశారు? నిజమైన సాక్ష్యం చెప్పినందుకు దూషించారా, ద్వేషించారా? ఆ డాక్టర్ దగ్గరికి పోయినానండి, నా చర్మరోగం అంతా బాగయింది అని నేను వచ్చి నీకు చెప్పాను. నువ్వు పోయావు ఆ డాక్టర్ దగ్గరికి పోయి చర్మరోగం అంతా బాగయింది అని అన్నావు. నువ్వు పోయి ఇంకొకరికి చెప్పావు ఆ డాక్టర్ దగ్గరికి అని. చర్మరోగం బాగైనందుకు చెప్పినోడిని బట్టి కొడతారండి ఎవరన్నా? డాక్టర్ పట్నాయక్ అని ఇక్కడ ఎస్ఆర్ నగర్లో స్కిన్ స్పెషలిస్టు, ఆయన దగ్గర పొద్దునే 4 గంటలకో 3 గంటలకో టోకన్స్ ఇస్తారంట. టోకన్స్ తీసుకొని ఆడే షట్టర్ దగ్గర పండుకుంటారు. ఆ డాక్టర్ 9 గంటలకు 10 గంటలకు వస్తే ఒక 50-100 టోకన్లు ఇచ్చేవారు. ఇది ఒక 20 సంవత్సరాల క్రితం కథ. అక్కడికి మా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా అక్కడికి తీసుకెళ్ళాను. డాక్టర్ పట్నాయక్ ఫేమస్, ఆయన చేతిలో పడితే ఎట్లాంటి స్కిన్ అయినా కూడా బాగా అవుతుందంట. సరే, టోకన్ కనిపోతే ఆ షట్టర్ కింద పండుకొని ఉన్నారు. ఫస్ట్ టోకన్ నేను తీసుకోవాలని ఆ టోకన్లు ఇచ్చేసారు, అయిపోయారు, వచ్చారు. ఏమండి షట్టర్ దగ్గరికి పోయి పండుకొని తీసుకునే అంత ఇది ఏంటబ్బా అని అంటే, ఎవరి రోగం? నాకు రోగం బాగా కావాలంటే నేను పోయి ఆ షట్టర్ దగ్గర పండుకోవాలా, స్వస్థత పొందుకోవాలి.
నా చర్మరోగం బాగా అయింది, పలానా పట్నాయకు బాగు చేశాడని అంటే, బాగు చేసిన ఆయన కొడతారా? బాగు చేయబడినట్టు ఆయన కొడతారా? దూషిస్తారా? ఇది న్యాయమా అన్యాయమా అమ్మా? అన్యాయపు తీర్పు పొందాడు ప్రభువైన యేసుక్రీస్తు. కుంటివారిని బాగు చేశాడు, గుడ్డివారిని బాగు చేశాడు, ఆకలి కొనిన వారికి అన్నం పెట్టమన్నాడు, నీ శత్రువును ప్రేమించమన్నాడు. ఒకడు 1 మైలు దూరం రమ్మంటే అతనితో 2 మైళ్ళు రమ్మంటాడు. 2 అంగీలు కలిగినటువంటి వాడు ఏమీ లేని వానికి ఇవ్వమన్నాడు. ఇవన్నీ కాని మాటలా? ఇవి దేవుని యొక్క దైవత్వము యొక్క లక్షణాలా? ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రభు దగ్గరికి వచ్చి నేను నష్టపోయాను అన్నవాడు ఎవడూ లేడండి. నుండి మీకు జ్ఞానం ఉండి మీరు చదువు ఉండి కూడా ఆయన్ని తెలుసుకోలేకపోయారు. నేను బిచ్చగాడిని, నాకు చదువు లేదు, నేను గుడ్డివాడను, ఆయన నా కళ్ళు తెరిచాడు. ఎందుకో మీ కళ్ళు చూస్తున్న వాళ్ళు గుడ్డివారుగా ఉన్నారు, గుడ్డివారు చూపు పొందారు. యేసు ప్రభు చెప్పిన మాట, చూచుచున్నవారు గుడ్డివారు కావాలి, గుడ్డివారు చూపు పొందాలి. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అన్యాయం చేసేవాడు కాదు. నమ్మదగినటువంటి దేవుడు, ఏ స్థితికైనా నమ్మదగినటువంటి దేవుడని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇచ్చినటువంటి ఆ గొప్ప పిలుపుకై ప్రభువుకు మనము వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.